రైతు భరోసా. రైతు భరోసా కంటే అందరికీ రైతు బంధు అంటే తొందరగా టక్కున స్ట్రైక్ అవుతుంది కదా. ఎస్, ఇంతకీ మీకు ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఇది కూడా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మరి బ్యాడ్ న్యూస్గా చెప్తా. ఎందుకంటే వీళ్ళు కొత్తగా ఒక సాంకేతికతను తీసుకొచ్చారు. అదే యూరియా. ఇప్పుడు ఇక శేతగాలే కానీ తర్వాతనట యూరియా కోసం క్యూ లైన్లు ఎందుకు, మేము యాప్ పెడతాము, యాప్ ద్వారానే ఎవరికైతే అవసరం ఉందో ఆ యాప్లో ఇది చేసుకోవాలంట. కరెక్టే, కానీ ప్రతి ఒక్కరికి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడము అంటే ఎవరి దగ్గరకు పోవాలి. ఊర్లో చదువుకున్న వాళ్ళ కాడికో, ఇప్పుడు చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ కొడుకులు ఎక్కడో ఉంటారు అనుకుందాం. లేదు, ఒక కుటుంబం అంతా కష్టజీవులు వ్యవసాయం చేసుకుంటారు. ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆయనకి ఎన్ని బస్తాలంటే అట్లా ఇస్తారట. ఇది వీళ్ళు సాంకేతికతను అద్భుతంగా వాడుతున్నామని చెప్తున్నారు. ఓకే, డన్. కానీ ముందు దానికి వాళ్ళకి అవేర్నెస్ పెట్టి క్యాంపులు పెడితే కూడా బాగుంటుంది. ఆ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరికైనా చదువుకోని వాళ్ళకు కూడా యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా దాంట్లోనే వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఎట్లా పెట్టాలన్నది కదా. ఇది యూరియా ముచ్చట. దాని తర్వాత మీకు పెన్షన్లకే కాదు షాకు, ఇప్పుడు రైతు బంధుకు కూడా వచ్చింది అసలు కష్టం. ఇంతకుముందు ఏమనుకున్నాము, 5 ఎకరాలకో 7 ఎకరాలకో 10 ఎకరాలకో ఒక సీలింగ్ పెడతారు, అది వాళ్ళకు మాత్రమే ఇస్తారు. పోనీలే 5కో 7 ఎకరాలకో 10 ఎకరాలకో వస్తుంది కదా పోనీలే అని చాలామంది అట్లా కూడా సర్దుమణిగిరు. ఇక దీని గురించి వరంగల్ డిక్లరేషన్లో పెట్టిరు కదా, 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తాం. ఇప్పుడు పాత ప్రభుత్వంలో 5,500 వస్తుంది, 5,000 వస్తున్నాయని చెప్పేస్తే వీళ్ళు కూడా అమ్మో కరెక్టే కదా, 7,500 రూపాయలు వస్తున్నాయి మనకి ఎకరానికి అనేసి, ఏది ఒక పంటకి 2 పంటలు కలిపితే 15,000 రూపాయలు వస్తున్నాయి కదా అని ఆశపడ్డారు. పాపం రైతులు కూడా తప్పేముంది, మనకి దేనికో దానికి పనికి వస్తుంది, ఓకే పంట సాయం కదా అని అనుకున్నారు. కానీ ఏమైంది, పాపం వాళ్ళని ఎత్తిన మట్టి పోసిరు, బండేసిరు అని చెప్పాలి. ఇప్పుడు ఏమైందనంటే ఆల్రెడీ ఎప్పుడప్పుడు లోకల్ బాడీలు పెడతామని చెప్పి హడావుడిగా మేము 9,200 కోట్లు వేసినాం, టక్ 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 మన డబ్బులు పడ్డాయని చెప్పారు. సరే, మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 60-70%కి అయితే వచ్చినాయి, 60-70% మెంబర్స్కి అయితే వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇంకేది మరి తర్వాత ఏంది ముచ్చట, ఇప్పుడు ఇవ్వాలి కదా, మళ్ళీ అడుగుతారు కదా. దాంతో ఏం చేస్తారట కదా, నాకు తెలిసి జెడ్పీటీసీ ఎంపీటీసీ వరకు వేస్తారు. వేసే విధానం ఏందనంటే వీళ్ళట వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు కదా, మొత్తం గాలి మోటార్లు తిరిగి కిందికి దొంగి చూసి ఎవరెవరైతే పంటలు వేసిరో అంటే పచ్చపచ్చగా పంటలు వేసిన వాళ్ళకి ఇస్తామని చెప్తారట. మళ్ళీ వీళ్ళ కథ ఏందో, వీళ్ళ కార్ఖాన అందరూ పంటలు వేస్తారు. ఇప్పుడు ఎవరు ఖాళీగా పెడతారు భూములు? ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైనా బాగా ఏజ్ పర్సన్స్ ఉన్నారు, చేత కాలేదనుకో, లాస్ట్కి వాళ్ళు కౌలుకి ఇచ్చుకోవడమో లేకపోతే గుత్తకియడమో లాంటివి చేస్తారు కదా. ఇక మళ్ళీ గాలి మోటార్ల నుంచి కిందికి చూసి ఎవరు వ్యవసాయం చేస్తున్నారో చూసేస్తామంటే ఈరోజు తెలంగాణలో ఏ భూములు పడవ పెడుతున్నారు, ఎవరు పడవ పెడుతున్నారు? నాకు తెలిసి 99%, 1% ఏమో చెప్పలేము, కానీ మ్యాక్సిమం అందులో వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ లాజిక్ ఏందో అర్థం కాలేదు. గాలి మోటార్లో చూసి కిందికి చూసట ఇది చేస్తారట. మీకు ఇప్పటికి అర్థమైంది కదా దీంట్లో కూడా కోత ఎట్లా పెట్టాలనేది. గతంలో చెప్పారు కదా చాలా కబుర్లు, ఫంక్షన్ హాల్కి ఇస్తారు, గుట్టలకు ఇస్తారు, పెట్రోల్ పంపులకు ఇస్తారు, దానికి ఇస్తారు, దీనికి ఇస్తారు అని చెప్పారు. మేము దీన్ని ఒక క్రమబద్ధీకరణ చేస్తాము, ఇక ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి లాస్ట్కి ఏమైంది, మొన్న హడావుడికప్పుడు గంతకుముందే లోకల్ బాడీస్ వస్తేనే 6 నెలల బ్యాక్ ఇచ్చారు కదా అందరికీ. మరి అప్పుడు ఎందుకు సీలింగ్ పెట్టలేదు? సేమ్ పాత లెక్కల ప్రకారమే వేసిరు. మరి ఇప్పుడు అదేదో చేయొచ్చు కదా, ఒక 5 ఎకరాలకు పరిమితం చేసో లేకపోతే 7కో 10కో చేసి ఇవ్వచ్చు కదా. అలా కాదట, ప్రతి దాంట్లో కూడా ఎలా దీన్ని ఎగ్గొట్టాలి అనే ఒక కార్యక్రమం తప్పించి మీకు మిగతాది ఏమైనా కనిపిస్తుందా ఒక్కసారి ఆలోచించురి. ఇటు పెన్షన్లకి కోత పెట్టే పరిస్థితి, ఎందుకంటే పెన్షన్లు కూడానట దాన్ని కూడా వేస్ట్గా ఏమన్నా పోతున్నాయేమో అనేసి అవి చేసిన తర్వాత ఆ మిగిలిన పైసలు పంచుతారట, అది 500-1000 రూపాయలు. ఇప్పుడు దీన్ని కూడా ఏం చేస్తారంటే ఇదంతా చేసి పైనుంచి గాలి మోటార్లు చూసి ఆ తర్వాత కిందికి చూసినాక అప్పుడు వాళ్ళు ఆ పంట వేస్తున్నారు అని అంటే మరి ఎట్లా క్లారిఫై చేసుకుంటారో తెలియదు, కానీ వాళ్ళు చెప్తున్న లాజిక్ చెప్తున్నాను. సో దీంట్లో కూడా ఏమైందంటే రైతు బంధు చాలా మందికి రాదు. ఒక విధంగా చెప్పాలంటే రైతు బంధుని ఎట్లా బంధు పెట్టాలని చూస్తారు. వీళ్ళకు పైసలు ఉంటాయి ఏడా తెలుసా, ఇప్పుడు అక్కడెక్కడనో ఆయన్ని మెస్సీని దీనివల్ల తెలంగాణకు ఒరిగేది ఒక్కట్లేదు. ఆ మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడిచ్చినా లేకపోతే అందాల పోటీలు పెట్టినా ఇంకేం చేసినా ఏం తెలంగాణ రైతుల పొట్ట అయితే నిండదు కదా, కడుపు అయితే నిండదు కదా. కానీ ఇలాంటి వాటికి మాత్రం పైసలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను మాత్రము అమలు చేయడానికి మాత్రము డబ్బులు ఉండదు. సో ఏంటి నేను కన్క్లూజన్లో చెప్పొచ్చేసేదంటే రైతు బంధును కూడా ఎగనామం పెట్టే పరిస్థితి బంద్, రైతు బంధుని కాస్త బంద్ చేయబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళు చెప్తున్న మాటల ప్రకారం.